మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. చేగుంట గాంధీ చౌరస్తా నుంచి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఎంఆర్పీఎస్ విహెచ్పిఎస్ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ వికలాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పెన్షన్లు పెంచలేదని, వికలాంగులకు 4,000 నుంచి 6,000 పెంచుతామని తెలిపారని, వితంతులకు, బీడీ కార్మికులకు, వృద్ధులకు 2,000 నుంచి 4,000 ఇస్తామని చెప్పారని, ఇప్పటి వరకు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను త్వరగా అమలు చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. తహసీల్దార్ మాట్లాడుతూ మీరు ఇచ్చిన ఈ మెమరాండంపై తప్పకుండా పై అధికారులకు పంపిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి మండల అధ్యక్షుడు నడిగొప్పి నాగార్జున, ఉప అధ్యక్షుడు దేవస్వామి, కార్యదర్శి నరసింహులు, ప్రధాన కార్యదర్శి ఎల్ఎం, సలహాదారులు భీమా, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు రామస్వామి, కోశాధికారి సాయిబాబా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎలక్షన్ల ముందు వికలాంగులకు 4,000 నుండి 6,000 చేస్తామన్నారు. మరి బీడీ జీత, మరి వితంతువులు, ఒంటరి మహిళలు, వీళ్ళ తదితర పింఛన్దారులకు కూడా 2,000 నుంచి 4,000 వేస్తామని రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. అదే రకంగా 18 నెలలు గడిచిపోయి 20 నెలలకు వస్తుంది, ఇప్పటి వరకు ఇవ్వలేదు. వెంటనే ఎందుకంటే అవస్థలు చాలా ఉన్నాయి, ఇచ్చిన మాటనే నిలబెట్టుకోమని మేము ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చినాం సార్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నడుస్తుంది. మొన్న కలెక్టరేట్ కూడా ముట్టడి చేసినాం, ఈరోజు తహసీల్దార్ ఆ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేసినాం. కనుక మీరు దయచేసి మీరు వికలాంగులకు, మరి ఆసరా పింఛన్దారులకు, చేయుత పింఛన్దారులకు కూడా సహాయం చేయాలి. మీ వంతు కృషిగా పైకి ఒక మా డిమాండ్ పంపించాలని మేము కోరుతున్నాం సార్. మీ అభిప్రాయం చెప్పండి. ఈరోజు చేగుంట మండల కేంద్రంలో ఈరోజు వికలాంగుల పింఛన్ల గురించి మేము ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడి గురించి వచ్చాము. విషయం ఏంటంటే, మాకు గత 20 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి 20 నెలలు అవుతుంది. మాకు పింఛని 6,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇప్పటికీ ఇవ్వడం లేదు. అయినా కానీ మేము ఎన్ని రోజుల దాకా ఓపిక పట్టినాము, చాలా చూస్తున్నాము, సాధిస్తాము, ఎప్పుడు వెళ్తాడు ఎప్పుడు చాలా ఆశతో ఉన్నాము. అయినా కానీ మాకు పింఛన్ పెంచడం లేదు. అందువల్ల ఈరోజు మేము ఎంఆర్పీఎస్ ఆధారంలో, విహెచ్పిఎస్ ఆధారంలో అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ గారికి రిఫర్ చేయడం జరిగింది. సారిగిర స్పందించాడు, పై అధికారులు పంపిస్తే మీ సమస్య గురించి నేను చెప్తానని గిట్లా మాట ఇవ్వడం జరిగింది. అందువల్ల ఎంఆర్ఓ గారు స్పందించేది మంచిగానే, మాకు సంతోషకరం. ఇంకా ఇప్పటికి వర్షాలు పడుతున్న కారణంగా మేము గిట్లా ఇంకా చాలామంది రాలేరు. ఇంకా రాబోయే కాలంలో ఇంకా ప్రభుత్వం స్పందించకపోతే ఇంకా తీవ్రమైన కఠినమైన విధంగా విధృతంగా గిట్లా మేము అందరం రోడ్డుకి ఎక్కవలసిన పరిస్థితి వస్తుంది. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకు దయచేసి ఇప్పటికైనా పెన్షన్లు పెంచారని మేము సీఎం సార్ గారిని కోరడం జరుగుతుంది. ఎంఆర్పీఎస్ వికలాంగుల పోరాట సమితిగా మేము ఇక్కడ ఎంఆర్ఓకు అందించడం జరిగినది. పింఛన్లు నీవు ఇస్తానన్నదే అభయం, మేమైతే అడగలేదు. నువ్వు ఇస్తానన్న అభయము వికలాంగులకు 4,000 నుంచి 6,000 చేస్తాను చేయాలి, వాళ్ళకి వృతాంతులకు 2,000 నుంచి 4,000 చేస్తాను చేయాలి. మరి అందు గురించి మేము ఇవ్వదాకా ఓపిక పట్టింది. ఎవరికైనా కొత్తగా సమస్యలు ఉంటాయి అని ఓపిక పట్టినాం, ఇవ్వరకు కూడా చేయలేదు. ఎందు గురించి చేయలేదని మేము నిన్ను డిమాండ్ చేస్తున్నాం. ఎందు గురించి ఇప్పటికి కూడా నువ్వు చేయకపోతే తగిన డిమాండ్తో మేము రోడ్డు మీదకి ఎక్కి మేము అక్కడ మేము పోరాటం చేసి ధర్నా చేయవలసి అవసరం ఉంటుంది. ఇప్పటికైనా నువ్వు సరి చేసుకొని నువ్వు యొక్క మంచి పెద్ద ఎత్తున ఆలోచనతోని నువ్వు ఆలోచన చేసి నువ్వు ఇస్తానన్న హామీలు ప్రతి ఒక్కరికి ఇస్తే మేము సంతోషపరుస్తామని నీ యొక్క కోరుతున్నాం. సీఎం అవార్డు గ్రహీత మందకృష్ణ ఆదేశాల మేరకు ఈరోజు చేగుంట్లలో వికలాంగులు, వితంతులు, వృద్ధులు వీళ్ళ గురించి మేము చేగుంట్లలో పోరాటం చేస్తున్నాం. మన రేవంత్ రెడ్డి గారు 20 నెలలు వచ్చింది అధికారంలో వచ్చి, ఇంతవరకు వికలాంగులకు చేసింది ఏం లేదు, చెప్పింది ఏం లేదు. ప్రతి విషయం కూడా అదే విధంగా వికలాంగుల గురించి మాట్లాడతలేదు. మరి ఎందుకు ఇంత మౌనము? వికలాంగులు మనుషులు కదా, వాళ్ళు ఓటు వేయలేదా, మీరు గెలిపించలేదా? 20 నెలలు అయిన రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు ఒక్క హామీ కూడా చేయలేదు. దీని గురించి మేము కొట్లాడుతున్నాము. దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారు వికలాంగులకు, వితంతులకు, వృద్ధులకు పెన్షన్లు ఖచ్చితంగా పెంచాలి, లేకపోతే పెద్ద ధర్నా చేసి మిమ్మల్ని గద్దె దింపే ప్రయత్నం కూడా చేస్తాం.
వికలాంగులకు 4,000 నుండి 6,000 పింఛన్ చేస్తాను. మరి అదేవిధంగా ఆసరా చేయూత పింఛన్దారులు, బీడీ కార్మికులు కానీ, చేనేత కార్మికులు, గీతా కార్మికులు, వివిధ రకాలైన ఒంటరి మహిళ మొదలగు వారి పింఛన్లన్నీ 2,000 నుంచి 4,000లకు పెంచుతానన్నాడు. అది పెంచుతున్న హామీలు ఇప్పటి వరకు 20 నెలలు గడుస్తుంది. మరి ప్రభుత్వం ఏర్పడింది కదా అని చెప్పి కొంతమంది మా వాళ్ళు కూడా దాన్ని తిన్నారు, టైం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఓపిక నశించింది. ఎందుకంటే సరైన కార్యక్రమాలు లేవు. ఇంకొక విధంగా వాతావరణం కూడా అనుకూలిస్తారు. మొన్నటిదాకా వర్షాలు లేక ఇబ్బంది, ఇప్పుడు వర్షాలు ఎక్కువ ఇబ్బంది. రైతులను కానీ, వికలాంగులను కానీ అన్ని కుటుంబాలను అతలకుతలం చేస్తున్నాయి. కాబట్టి మాట ఇచ్చిన సీఎం గారు ఆ మాట నిలబెట్టుకొని వెంటనే ఈ యొక్క ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మరి అనేక విధంగా నేను రాష్ట్రాన్ని పురోగతిని ముందుకు తీసుకుపోతున్నాను చెప్పడమే జరుగుతుంది, కానీ మరి ఎక్కడ కూడా పురోగతి కనిపించడం లేదు. నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నట్టయితే అందరి జీవితాల్లో వెలుగు నింపినట్టయితుంది. ఎందుకంటే మాట ఇచ్చి దాన్ని అధికారంలోకి వచ్చినాక చెత్తపుట్టలో దాఖలు చేయడం కాదు, ఆ మాట నిలబెట్టుకోవాలని ఈ పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న కలెక్టరేట్ ముట్టడం జరిగింది. ఈరోజు తహసీల్దార్ కార్యాలయాలను కూడా ముట్టడి చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ సహనాన్ని కోల్పోతున్నారు.